హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వీడియోలో మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఎలా టెంపుల్కి వెళ్ళడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది, కానీ ఎప్పటి నుండో అనుకుంటున్నాను వెళ్ళాలి అని. నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదనమాట. అడుగుతుంటే సరే వెళ్దాం వెళ్దాం అన్నారు, కానీ మా గన్ను వల్ల వెళ్తానని అయితే అనుకోలేదనమాట. సో ఒక మెయిన్ పర్పస్ కోసం అయితే వెళ్తున్నాము. ఇంకా మేము మార్నింగ్ లేచి ఇంట్లో పొంగల్ పెట్టుకొని, తర్వాత కొంచెం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని అన్ని బాక్సులన్నీ సర్దేసుకొని ఇలా అయితే మేమందరము స్టార్ట్ అయిపోయాము. నేను, మా చిన్న బాబు, మా అమ్మాయి, ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు, మా మరిది, మా తమ్ముడు, ఇంకా మా అత్తయ్య అనమాట, అంటే మరిది వాళ్ళ మదరు. సో అలా స్టార్ట్ అయిపోయి పెట్రోల్ కొట్టించుకొని ఇక మా జర్నీని అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేము టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా చెల్లి వాళ్ళ బాబుకి 3 కత్తెరలు తీపియాలన్నమాట. అంటే నార్మల్గా అయితే 1 ఇయర్ లోపు తిరుపతిలో చేయించాలి, కానీ కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది జరగడం లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కాకపోతే వాడికి 3 ఇయర్స్ వస్తాయి, అంటే సెకండ్ ఇయర్లో తీయకూడదు. తర్వాత వాడికి 3 ఇయర్స్ వస్తాయి. 3 ఇయర్స్ అంటే పిల్లలు పాపం బాగా ఇదైపోతారు, చిరాకు అవుతారు అని చెప్పేసి ఇంకా పంతులు గారిని అడిగారన్నమాట. ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు అడిగితే వాళ్ళు సరే 3 కత్తెరలు అయితే తీపిచ్చేసి ముడుపు కట్టేసేయండి, ఇంకా తర్వాత ఎక్కడైనా చేయించవచ్చు, ఏం కాదు, అంటే ఎప్పుడైనా చేయించవచ్చు, ఏం కాదు అని చెప్పారు. అందుకని చెప్పేసి మేమైతే ఇంక ఇలా టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ వానికైతే ఇంకా 3 కత్తెరలు ఇద్దామని చెప్పేసి ఇలా అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంక ఇప్పుడైతే టెంపుల్కి దగ్గరలోకి కూడా వచ్చేసామన్నమాట. ఇక నాకైతే అంటే నా పర్సనల్గా చిలుకూరు వచ్చే ప్రతి విషయంలో నేను ఒక విషయంలో అయితే డిసప్పాయింట్ అవుతానండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్కి టికెట్ తీసుకుంటాము. ఓకే, అది ఎక్కడైనా ఉంటుంది. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇక్కడ మా షాప్ ఉంది, మీరు తులసి మాలలు తీసుకోండి, పూలు తీసుకోండి, స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టము, తులసి మాల వేసి మీరు ఏది కోరుకుంటే అది స్వామివారు ఇస్తారు అని ఇట్లాంటి మాటలన్నీ చెప్తారనమాట. మనము అంటే మనం ఒక నమ్మకంతో వస్తాము, అంటే నమ్మకం పోయిద్ది అని కాదు, నాకెందుకు అది నచ్చలేదు. వెంట పడతా ఉంటారనమాట. నేను చిలుకూరు వెళ్ళే ప్రతిసారి ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవుతాను నేను పర్సనల్గా. మీరు కూడా ఎవరన్నా అలా అయ్యి ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మీకు కూడా అలానే అనిపించిందో లేదని. నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇక్కడైతే కార్ పార్క్ చేసుకోవడానికి అయితే చాలా స్పేసియస్గా చాలా బాగుందన్నమాట. ఇంకా కాకపోతే ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి కారులో అయితే కూర్చోలేము, రిటర్న్ అయ్యే టయానికి అంత వేడిగా ఉంటుంది. ఇంకా సో మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము. ఇంకే మా ముందు ఇప్పుడు ఒక బ్లాక్ శారీ ఆవిడ ఉంటుంది. ఈవిడైతే ఇంకా ఎంట పడుతూనే ఉంది. అక్కడ మా షాప్ ఉంది, కొబ్బరికాయ తీసుకుందో రాదా, పూలదండ తీసుకుందరా, తులసి మాల తీసుకుందరా. అది అన్ని షాపులు ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర తీసుకుంటాం కదండి. ఇట్లా మనుషులు ఇక మన వెనక ఆలే పడుతూ ఉంటారనమాట. వేరే వాళ్ళు ఎవరన్నా రండి మా షాప్ ఉంది అనగానే ఏయ్ నేను తీసుకొచ్చుకుంటున్నా వీళ్ళని అని అనేస్తారనమాట. సో అదొక్కటైతే నచ్చలేదు. ఇక తర్వాత అయితే ఇంకా మేము కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చేసి మా గన్ను బాబుకి అయితే ఇట్లాగా ఇంకా కత్తెరలు తీయడం అయితే స్టార్ట్ చేసాము. మామూలుగా అయితే 3 కత్తెరలు అన్నారు, కానీ 5 కత్తెరలు తీశారనమాట. ఇక్కడైతే భక్తులు అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఒక చిన్న షాప్ లాంటిది అయితే పెట్టారనమాట. కత్తెరలు కానీ గుండు కానీ చేయించుకోవడానికి. నార్మల్గా అయితే కేష్ కట్టడానికి అయితే ఏమీ లేదు, అంటే ఒక షెడ్ లాగా అయితే ఏం లేదు, ఇట్లా చిన్న షాప్ లాగా అయితే ఉండింది. ఇంకా అక్కడికే వెళ్ళేసి వాడికి కత్తెరలు తీపిచ్చేసుకొని ఇంకా ముడుపునైతే కట్టాము. ఆ ముడుపులో మేమైతే అక్షంతలు 101 రూపాయ ఏమో కాయిన్ అట్లా మనీ వేసి అక్షంతలు వేసి వాడి హెయిర్ వేసి ఇంకా యాలకులు వేసి ముడుపు అయితే కట్టేసామన్నమాట. అలా ముడుపు కట్టేసి ఇంకా బాబునైతే మేమందరం ఆశీర్వదించాము. ఇంకా తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇలా దర్శనానికి స్టార్ట్ అయిపోయి నేనైతే అంతకుముందు అనుకున్నాను మా నాన్నకు బాగలేనప్పుడు చెయ్యాలి అనుకున్నాను, కానీ నేను ఓన్లీ 3 రౌండ్సే వేశాను అనమాట. సరే ఇంకా మరలా ఒకసారి వద్దాము, అప్పుడు 11 రౌండ్స్ వేద్దాము అని చెప్పేసి ఓన్లీ 3 రౌండ్సే వేసాను. ఇంకా మధ్యలో ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంక ఇలా అయితే మనము ప్రదక్షిణకి వెళ్తుంటే మా వాడు ఇంకా స్టార్టింగ్లోనే స్టార్ట్ చేశాడు, మమ్మీ 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 అని. ఇప్పుడు కాదు, దర్శనం అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇంక బయలుదేరాము. మధ్యలో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రసాదం ప్రొవైడ్ చేస్తుంటే ఊరికే ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకి కొంత మనీ డొనేట్ చేసి నేను ప్రసాదం తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇలా బయటకు వచ్చిన తర్వాత శివాలయం ఉంటుంది, శివాలయంలోకి కూడా వెళ్ళి ఆ స్వామివారిని కూడా దర్శించుకొని వచ్చి మేము ఇంకా ఇలా కూర్చున్నాము. మా గన్నుబాబు అయితే
అంటే ఈ కొత్త పాత ఏముండదనమాట. చక్కగా వెళ్ళిపోతాడు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళిపోయి, వాడికి ఏది నచ్చితే అది లాక్కొచ్చేసుకుంటాడనమాట. అక్కడ కూర్చుంది ఎవరో కూడా మాకు తెలీదు. వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఆ పెన్ను లాక్కొచ్చుకున్నాడనమాట. అంత కంతిరోడంటే అంత కంతిరోడు. కానీ గుడ్ బాయ్ అండి. మేము ఎక్కడికెళ్ళినా కూడా ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తాడంటే మాకు, అంత చక్కగా కోఆపరేట్ చేస్తాడు. అస్సలు ఏడిపించడు, చికాకు చేయడు. చక్కగా పాలు తాగేసి ఆడుకుంటాడు లేదా నిద్రపోతాడనమాట. అంత గుడ్ బాయ్. ఇప్పుడు వీడికి నాకు చిన్న కన్వర్జేషన్ నడుస్తుంది, చూడండి మీరు కూడా. నవ్వొస్తే కామెంట్ చేయండి. వెళ్ళవా తలక చుడుగుతున్నాడు వెళ్ళడంట. వెళ్ళు. నాది ఏంటి ఏంటంట గొంతులో పడుతుంది. నువ్వు పో. నేను ఇవ్వను, ఇది ఇవ్వను. నాది ఇది, నాది నాది. ఇవ్వను ఇవ్వను. ఇవ్వట్లేదంట. లే, ఎక్కడికి వస్తున్నావు? నేను ఏం నీకు ఇవ్వను ఇవ్వను ఇవ్వను. నేను ఇవ్వనురా. ఎంత కంతిరోడు అంటే అంత కంతిరోడు వచ్చి నేను ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ నన్ను కొట్టమన్నారని చెప్పి నన్ను కొట్టేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. అంత కంతిరి నా కొడుకు క్యూట్ అంటాడు. ఫైటింగ్ అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళతో ముచ్చట చెప్పడానికి వెళ్ళాడు. మేమైతే మా మరిది కోసం వెయిట్ చేస్తున్నాము. మా మరిది నేను 11 ప్రదక్షిణాలు చేసి వస్తాను, మీరు దర్శనం చేసుకుని అక్కడ కూర్చోండి అన్నాడనమాట. అందుకే మేము తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా నా చిన్న కొడుకు మమ్మీ రా ప్లీజ్, మమ్మీ రా ప్లీజ్ అని చెప్పేసి మేము అక్కడ కూర్చున్న గ్యాప్లో 4-5 సార్లు అయితే ఈ స్టాల్స్ అన్నీ తిరిగేసి వచ్చి మమ్మీ ప్లీజ్ రా మమ్మీ రా మమ్మీ అని గోల చేశాడు. సో ఇంకా నేను వాడికి చెప్పా, ఓన్లీ చూడు అంతే, నేనైతే ఏం కొనిచ్చను, అవి ఉండవు, నువ్వు ఉంచవు కూడా అని చెప్పాను. సరే ఏదో ఒకటి ఒక 50 రూపీస్కి అయితే కొనుక్కుంటాను అన్నాడు అనమాట. సరే డీల్ ఓకే అని చెప్పేసి ఇంకా నేను వాడితో వెళ్ళాను. వీటన్నిటిని వీడియోస్ అయితే తీసుకున్నాను. అసలు ఎంత క్యూట్గా చేశారంటే అంత క్యూట్గా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. అసలు ఇంత ఆలోచన వచ్చి అవి మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. పేరెంట్స్గా మనకైతే హెడేక్ అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఇంత అట్రాక్టివ్గా ఇంత చూడడానికి ఇంత బాగున్న వాటిని పిల్లలు ఎట్లయినా కొనిపించుకోవాలి అంటారనమాట. చాలా మారం చేస్తారు కూడా. ఎన్ని రకాల పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, చిన్నవన్నీ మన ఫింగర్స్ అంత ఉన్నాయండి. పెన్సిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ పిల్లలు బాగా మారం చేస్తారు కదా, ఆ విషయంలో కొంచెం అనమాట. అంతే. ఇంకా నేనైతే ముందే మాట తీసుకున్నా కాబట్టి ఇంకా వాడు కూడా నన్ను ఏం అడగలేదు. అంటే ఏమంటే ఓన్లీ 50 రూపీస్ అన్నాను కదా, ఆ 50 రూపీస్కి ఏమైతే వస్తుందో అదే తీసుకున్నాడు. ఇది ఎరేజర్ టైప్ ఆఫ్ తీసుకున్నాడు అనమాట. కానీ చూస్తుంటే ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొనియడానికి ఇబ్బంది ఏం లేదు. కొనిచ్చామనుకోండి అట్లీస్ట్ వాళ్ళు దాన్ని కొన్ని రోజులన్నా ఉంచితే బాగుంటుంది, కానీ ఎమ్మటే పోగొడతారు అనమాట. అది భయం అంతే. ఇంకా తర్వాత బయటకు వచ్చేసి ఇలా అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంతా చూసుకొని బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ వద్దులే బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇంకా బ్యాంగిల్స్ ఏం తీసుకోలేదు. మా అత్తయ్య ఏదో ఇంట్లోకి ఆవు దూడ ఉండేది, 2 అయితే తీసుకున్నారు ఆవిడ. ఇంకా ఈ బుజ్జు రోళ్ళు, ఇసురాళ్ళు ఇవన్నీ చూసి చాలా అంటే చాలా ముచ్చటేసింది. కానీ కాస్ట్ అడిగితే చాలా చెప్పారనమాట. మా అత్త అండి, ఎందుకు ఇంత రేట్లు, మన సైడ్ తిరునాళ్ళు జరుగుతాయి, తిరునాళ్ళు అయితే చాలా తక్కువ దొరుకుతాయి అని చెప్పారు. అవునండి, అది నిజమే, మాకు తిరునాళ్ళు జరుగుతాయి. తిరునాళ్ళలో ఇలాంటివి అయితే చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతాయి అన్నమాట. ఇంకా మేము నేను చిలుకూరు వెళ్ళిన ప్రతిసారి స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్ని అయితే కంపల్సరీ తీసుకుంటానమాట. సో అది చాలా ఇష్టం నాకు అక్కడ తినడము. సో ఇంకా అన్నీ ఇట్లా చూసుకుంటూ మా గన్నుబాబుకి ఒక 2 టైప్స్ ఆఫ్ బొమ్మలు అయితే కొనుక్కొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా రిటర్న్లో అట్లా లోటస్ టెంపుల్ ఉంది కదా, అది కొంచెం చూసుకొనేసి తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసి బయటకు వచ్చి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా వస్తుంటే కలగూరగంప స్టోర్ కనిపిస్తుంది కదా. నేను ఇంకా మా చెల్లి వాళ్ళకి చెప్పాను. మా చెల్లి వాళ్ళైతే ఇది సెకండ్ టైం అనమాట రావడము. మా చెల్లి అయితే మా మరిది అయితే వచ్చాలండి, మా చెల్లి అయితే సెకండ్ టైం రావడము. చూపించాను ఇది కలగూరగంప స్టోర్ గురించి అని తనకు చెప్పి ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అని కూడా చెప్పాను అనమాట. మా వారిని నేను అడిగాను, ఒకసారన్నా నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అని. ఎందుకో వాళ్ళంత ఇంట్రెస్ట్గా ఉండరు మగాళ్ళు ఎప్పుడైనా కూడా. సో ఇంకా సర్లే అని చెప్పేసి ఊరికే బయట నుండి చూసి రావడం, అంటే చూడడమే తప్ప ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదు. కలగూరంప స్టోరు అవి. ఇంకా తర్వాత అలా వచ్చేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళు ఏం టిఫిన్లు అట్లా ఏం తినలేదన్నమాట. ఒక దగ్గర అయితే కార్ని పార్క్ చేసేసుకొని
తినడానికైతే ఆగుదాము అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇట్లా ఈ ప్లేస్లో అయితే మేము కార్ని పార్క్ చేసేసుకొని తినడానికైతే ఇంకా చేతులు కడుక్కొని రెడీ అయ్యారనమాట. మా చెల్లి ఏమేమి ప్రిపేర్ చేసిందో చూపిస్తాను మీకు. పాపం అందరైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు. మేము బయలుదేరింది 10కి ఇంటి దగ్గర బయలుదేరాము. కానీ ఏం తినకుండా అయితే అందరు బయలుదేరారు. నేనైతే ఫాస్టింగ్ ఉన్నానమాట. సాటర్డే నాకు ఈవినింగ్ పూజ ఉంటుందని చెప్పేసి నేను ఫాస్టింగ్ ఉన్నాను మార్నింగ్ నుంచి. సో ఇంకా మా వాళ్ళు అయితే బాగా ఫుల్గా ఆకలేసినట్లుంది పాపం. ఉన్నట్లు కాదు, ఆకలేసింది కూడా. ఎందుకంటే నైట్ తిన్నది ఇంకా మళ్ళీ తినలేదు కదా. సో అందరికి మా మరిదికి అయితే ఇంకా ఆకలి ఎక్కువైపోయింది. సో ఇంకా ఇలా పులిహోర పెట్టేసుకొని అందరికీ పొంగలన్నము ఇంకా పులిహోర పెట్టేసి అయితే ఇచ్చాను. మా బాబుని అడుగుతున్నాను ఎలా ఉందిరా అంటే సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. సో ఏమేమి తీసుకొచ్చి పొంగలన్నము, ఆకుకూర పప్పు, పచ్చడి, పొంగలన్నము, కర్డ్ రైస్, పెరుగన్నము, పులిహోర, పచ్చిమిర్చి వైట్ పచ్చడి, పులిహోర, వైట్ రైస్ ఇవైతే ప్రిపేర్ చేసింది మా చెల్లి. సో ఇంకా అక్కడైతే తినేసి వాళ్ళు ఇంకంతా అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంక ఈ మధ్యలో ఇది సైకిల్ ఉంటుంది, సైక్లింగ్ చేసేది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి మా మరిది కనుక్కుంటాను అంటే నీకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ టైం వచ్చి కనుక్కుందాంలే, ఇప్పుడు వద్దు, ఎందుకు ఎండ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాల్సిందే, లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా చిరాకు కూడా వచ్చేసింది అనమాట. ఇంకా మేము వస్తూ వస్తూ మధ్యలో దారిలో కొండలు కనిపించినాయి. ఇంకా కొండలు కనిపించేసరికి ఎప్పటి నుండో కొండలు తీసుకోవాలనుకున్నాం. ఫైనల్గా అయితే కొండలు తీసేసుకున్నాం అనమాట. తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో ఇంతటితో అయితే మా జర్నీ ఎండ్ అయిపోయింది. స్వామివారిని అయితే మంచిగా దర్శించుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.